రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తారా? సార్వత్రిక ఎన్నికల వేళ లగడపాటి ఏం చేయబోతున్నారు? చంద్రబాబుని పదే పదే ఆయన ఎందుకు కలుస్తున్నారు? సీట్ రిజర్వ్ కోసమా లేక పవర్ ప్రాజెక్ట్ రెన్యూవల్ కోసమా అనే చర్చ నడుస్తోంది. ఇంతకీ చంద్రబాబు లగడపాటి భేటీ వెనుక అసలు కహాని ఏమిటి? లగడపాటి రాజగోపాల్ విజయవాడ మాజీ ఎంపీ. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి రాజగోపాల్ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సర్వేతో మరోసారి వివాదాస్పదమయ్యారు. సార్వత్రిక ఎన్నికల వేళ మళ్లీ రాజకీయాల్లో తిరిగి కీలక పాత్ర పోషించాలని లగడపాటి భావిస్తున్నారట. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ శుక్రవారం సమావేశమయ్యారు. దీంతో బాబుతో లగడపాటి భేటీ వెనుకున్న అసలు కథేంటి అనే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో లగడపాటి మళ్లీ ఎంపీగా పోటీ చేయబోతున్నారా? పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు అనే విషయాలపై పలువురు నేతలు ఆరా తీయడం మొదలైంది. తనకు విజయవాడ లేదా ఏలూరు ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని లగడపాటి చంద్రబాబు ముందు ప్రతిపాదనలు పెట్టారని ఓ ప్రచారం నడుస్తోంది. అయితే మరో వాదన కూడా నడుస్తోంది. కొండపల్లి పవర్ ప్రాజెక్ట్ రెన్యూవల్ కోసమే చంద్రబాబు చుట్టూ లగడపాటి చక్కర్లు కొడుతున్నారని కొందరు చెప్తున్నారు. ఇటు లగడపాటి మాత్రం తన ఇంట్లో ఈ నెల 27న జరిగిన ఫంక్షన్ కు చంద్రబాబుని ఆహ్వానించినట్లు చెప్పుకొచ్చారు. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మా చంద్రబాబుది ఫంక్షన్ ఉంటే విజయవాడలో 27వ తారీఖు ఆదివారం ఆ విషయమై ఇన్విటేషన్ కార్డు ఇద్దామని చెప్పి పర్సనల్గా రావడం జరిగింది. అంతకుమించి వేరే విశేషం ఏమీ లేదు. దీనికి పెద్ద ప్రాధాన్యత లేదు. నేను చెప్పిన రాజకీయాలకు ఇది ప్రాధాన్యత కాదు. పైగా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఇది కేవలం నా యొక్క వ్యక్తిగత మా కుటుంబంలో ఒక కార్యానికి వారిని పిలవటానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. లగడపాటి వెర్షన్ ఇలా ఉంటే ఆయన అనుచరులు మాత్రం వేరే వాదన వినిపిస్తున్నారు. విజయవాడ లేదా ఏలూరు ఎంపీ టికెట్ ఇస్తే లగడపాటి తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తారని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల వేళ లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీపై ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తోంది. గులాబీ కంచుకోటలో ఆయన ఎంట్రీ దేనికి సంకేతం? ఇప్పుడు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ ఊరు వరకు ఇదే చర్చ నడుస్తోంది. కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్న ఆయన సడన్గా ఎందుకు తెరపైకొచ్చారు? ఎవరికి ఆయన చెక్ పెట్టబోతున్నారు? ఈ డిస్కషనే హాట్ టాపిక్గా ఉంది. ఇప్పుడు సిద్దిపేట అంటే ఒకప్పుడు గుర్తుకొచ్చేది కేసీఆర్. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది తన్నీరు హరీష్ రావు. రికార్డుల మెజార్టీతో హరీష్ రావు కొత్త చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో 1,00,000కు పైగా మెజార్టీ సాధించి కొత్త చరిత్ర సృష్టించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామం హరీష్ రావుకు తెలుసు. ప్రతి ఊర్లో కనీసం 20 నుంచి 25 మంది కార్యకర్తలను పేరు పెట్టి పిలిచేంత చనువు ఉంది. కేసీఆర్ తర్వాత హరీష్ రావు నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించారు. రికార్డుల మెజార్టీతో చరిత్ర తిరగరాస్తున్నారు. అయితే సిద్దిపేట టీఆర్ఎస్లో ఇప్పుడు ఓ చర్చ నడుస్తోంది. 2004లో సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మారెడ్డి శ్రీనివాసరెడ్డి అలియాస్ జిల్లా శ్రీనివాస్కు ఇప్పుడు నామినేటెడ్ పదవి లభించింది. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవి దక్కించుకున్న తొలి వ్యక్తి మారెడ్డి శ్రీనివాసరెడ్డి. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన మారెడ్డి శ్రీనివాసరెడ్డికి పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా నియమించారు. సిద్దిపేట మండలం ఇరుకోడుకు చెందిన శ్రీనివాసరెడ్డి కేసీఆర్కి సన్నిహితుడు. గతంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2004 నుంచి కేసీఆర్ ప్రధాన అనుచరుడిగా మారెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆ తర్వాత హరీష్ రావు సిద్దిపేట బాధ్యతలు తీసుకున్న తన బాస్గా కేసీఆర్తోనే ఉన్నారు. ఏ ఒక్కరోజు కూడా హరీష్ రావు దగ్గరకు వెళ్లలేదు. కేసీఆర్ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మారెడ్డికి పదవి దక్కడంపై రకరకాల డిస్కషన్స్ సిద్దిపేటలో నడుస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇప్పటి వరకు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడలేదు. పార్టీ పదవులు పంపకం జరగలేదు. కొత్తగా ఎవరిని నియమించలేదు. కానీ మారెడ్డి శ్రీనివాసరెడ్డికి మాత్రం కీలకమైన పదవి ఇచ్చారు. సిద్దిపేటలో హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్లో మారెడ్డిని తెరపైకి తెచ్చారని ఓ చర్చ సిద్దిపేటలో వినిపిస్తోంది. గత కొంతకాలంగా మారెడ్డి క్రియాశీల రాజకీయాల్లో లేరు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొలేదు. కానీ సడన్ గా ఆయన తెరపైకి రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి
సిద్దిపేట రాజకీయాల్లో మారెడ్డి శ్రీనివాసరెడ్డి పాత్ర ఏంటనేది రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుందని కొందరు కార్యకర్తలు చెప్తున్నారు. పార్టీకి చేసిన సేవతో పాటు ఇచ్చిన మాట ప్రకారం ఆయనకి పదవి ఇచ్చారని మరికొందరు కార్యకర్తలు చెప్తున్నారు. ఏది ఏమైనా మారెడ్డి నియామకం మాత్రం సిద్దిపేటలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటు చూస్తే ఎమ్మెల్సీ పదవి, ఇటు చూస్తే ఎమ్మెల్యే టికెట్, ఎటుకు ఎగుటే సమస్యగా మారిందట ఆ నాయకుడికి. దశాబ్దాలుగా కాంగ్రెస్లో రాజకీయం చేశారు, మంత్రిగానూ పనిచేశారు. 2014 నుంచి రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇటు టీడీపీ పిలుస్తోంది, అటు వైసీపీ కూడా వెల్కమ్ సాంగ్ ప్లే చేస్తోంది. ఒక్కో పార్టీ ఒక్కో ఆఫర్తో రారమ్మని పిలుస్తున్నాయట. మరి ఆయన ఎటువైపు మొగ్గు చూపబోతున్నారు? ఆయన అనుచర వర్గం ఏమంటోంది? ఇంతకీ ఎవరా నేత? కడప జిల్లా కేంద్రంగా నాడు ఉమ్మడి ఏపీలో కీలక నేతగా ఫోకస్ అయిన చరిత్ర. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లోనూ సీనియర్ నాయకుడే. కాకపోతే వర్తమానంలో మాత్రం యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ నేత మళ్ళీ దూకుడు పెంచడానికి రెడీ అవుతున్నారట. ఆయనే డిఎల్ రవీంద్రారెడ్డి. కడప జిల్లా రాజకీయాల్లో వైఎస్ఆర్ సమకాలీకుడిగా పేరు తెచ్చుకున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గత 5 ఏళ్లుగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సై అంటే సై అనడానికి డిఎల్ రెడీ అవుతున్నారట. అయితే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగాలన్నది తేల్చుకోలేకపోతున్నారట. కడప పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న టీడీపీ అధిష్టానం మైదుకూరు ఎమ్మెల్యే టికెట్ను డిఎల్కి ఇవ్వడానికి రెడీ అంటోందట. మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జిగా టీడీపీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఆయన్ను ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా బరిలోకి దించి డిఎల్కి మైదుకూరు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇటు టీడీపీ నుంచి ఆహ్వానం అందుతున్న వేళ డిఎల్ రవీంద్రారెడ్డి అనుచరవర్గం మాత్రం వైసీపీ వైపు చూస్తోందట. వైసీపీలో చేరాలని డిఎల్పై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో అసలు వైసీపీ అధిష్టానం మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారట రవీంద్రారెడ్డి. గత ఎన్నికల్లో మైదుకూరులో వైసీపీ విజయం సాధించింది, రఘురామరెడ్డి గెలుపొందారు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష చురుగ్గా సాగించిన వేళ కూడా పార్టీని అంటిపెట్టుకునున్న రఘురామరెడ్డికి వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. డిఎల్కి మైదుకూరు టికెట్ ఇస్తే ఆయన్ను 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామని ఆయన అనుచరవర్గం చేసిన రాయబారం విజయవంతం కాలేదట. రఘురామరెడ్డికి టికెట్ ఇస్తున్నట్టు తేల్చి చెప్పిన జగన్ డిఎల్ పార్టీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారట. అయితే డిఎల్ రవీంద్రారెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారట. ఒకవైపు టీడీపీ పిలిచి టికెట్ ఇస్తామంటున్నా అనుచరవర్గం ఒత్తిడి మేరకు వైసీపీ వైపు చూస్తే ఎమ్మెల్సీ ఆఫర్ చేయడమేంటని డిఎల్ మండిపడుతున్నారట. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు ఈ నెల 18వ తేదీన అనుచరులతో భారీ సభ నిర్వహించాలని డిఎల్ మొదట భావించారట. అయితే ఇప్పుడు ఆయన ఆలోచన విరమించుకున్నారట. ఎమ్మెల్యే టికెట్కు సంబంధించి వైసీపీలో డోర్స్ క్లోజ్ కావడంతో టీడీపీలో చేరడమా, ఇండిపెండెంట్గా బరిలోకి దిగడమా అన్నది తేల్చుకునే పనిలో బిజీగా ఉన్నారట రవీంద్రారెడ్డి. తనకు గౌరవం ఇచ్చిన పార్టీ వెంటే ఉంటానని తన అనుచరులతో వ్యాఖ్యానిస్తున్నారట. వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనంటోంది. పార్టీలో చేరితే మైదుకూరు బరిలోకి దిగేది మీరే అంటోందట టీడీపీ. దీంతో గౌరవం ఇచ్చిన పార్టీ వెంటే ఉంటానన్న డిఎల్ వ్యాఖ్యల ఉద్దేశం టీడీపీకి జై కొట్టడమే అన్న చర్చ జిల్లా రాజకీయాల్లో సాగుతోందట. వెయిట్ అండ్ సీ ఫార్ములాకు పదును పెట్టే వెసులుబాటు కూడా ప్రస్తుతం డిఎల్కి లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే మరో నెల రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతోంది. దీంతో వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఆచితూచి నిర్ణయం తీసుకున్నా పక్కా వ్యూహాత్మకంగా పొలిటికల్ స్టెప్ వేస్తారన్న పేరున్న డిఎల్ రవీంద్రారెడ్డి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్నది ఆయన అనుచరవర్గంతో పాటు జిల్లా రాజకీయాల్లోనూ ఆసక్తిని రేపుతోందట.